వేదిక టీవీ ప్రేక్షకులు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాం. మరి ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడ్చెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాద్, నల్గొండ, నెక్రకల్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు, మొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, తర్వాత రైతులకి రైతు బంధు, రుణమాఫీ, గృహజ్యోతి, 500 రూపాయలకి గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం, మరి అలాగే రేషన్ కార్డులు, ఇందిరా మిల్లులు ప్రజలకు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయనే విషయాన్ని, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. అమ్మా నమస్తే, చెప్పండి. మీ పేరమ్మా? శెట్టి సంజయరాణి. ఏం చేస్తుంటారమ్మా? పీపుల్ వాయిస్ ఉమెన్ రైట్స్ జనరల్ సెక్రటరీ అండ్ తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో బాలకృష్ణ మ్యారేజ్ బ్యూరో, కోదాడ మాది, సూర్యాపేట డిస్టిక్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. కాకపోతే ఫ్రీ బస్ పెట్టిన తర్వాత కొద్దిగా డ్రైవర్లకు అనేది రెస్పాన్స్ లేకుండా అయింది. అదొకటి కొద్దిగా సార్ దృష్టిలో పెట్టుకొని బస్సులు పెంచాలి, వాళ్ళకి టైంకు జీతాలు ఇవ్వాలి డ్రైవర్స్కి. తర్వాత సన్నబియ్యం పరిపాలన కూడా చాలా బాగుంది. అది కూడా దాన్ని ఎట్టే అనుమతి చేయాలి. దాన్ని కూడా అమలు ఒకటి. పింఛను ఇస్తున్న పింఛను 4000 పింఛను కూడా త్వరగా వచ్చే ప్రయత్నం చేయాలి. తర్వాత ఫ్రీ కరెంట్ ఒకటి. తర్వాత లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి ఇల్లు కంపల్సరీగా ఇవ్వాలి లబ్ధిదారులకి. ఇప్పటివరకైతే రేవంత్ రెడ్డి పెట్టిన గ్యాస్ సప్లై కానీ సబ్సిడీ కానీ అందరికీ అందుబాటులోనే ఉంది. తర్వాత ఒకటి పంటల గురించి వచ్చే డబ్బులు ఉన్నాయి కదా, రైతు బంధు కూడా సమయానికి అకౌంట్లో ఇవ్వాలి. దాన్ని కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని నీళ్లు కూడా అందుబాటులో ఉండాలని, వర్షాలు కూడా కాలువ నీళ్లు కూడా రైతులకి అందుబాటులో ఇవ్వాలని పరిపాలన వచ్చాక చాలా బాగుంది రేవంత్ రెడ్డి గారిది. దాన్ని ఇలాగే చేయాలని సారు కొద్దిగా బస్సులో ఒకటి పెంచితే జనాలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని సూర్యాపేట డిస్టిక్ నుంచి సంజయరాణి మాట్లాడారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ పరిపాలన కూడా బాగానే ఉంది. కాకపోతే కొద్దిగా అధికారంలో ఉన్న వాళ్ళకే అన్ని వసతులు అందాయి ఆయన ఉన్నప్పుడు. పేదవాళ్ళలాగానే మిగిలిపోయాడు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరినీ సమానంగా చూస్తున్నాడు. ఇది కూడా అలాగే రన్నింగ్ కావాలని, అలాగే పేదవాళ్ళు కాకుండా వాళ్ళని కూడా కొద్దిగా డెవలప్ చేయాలి. వాళ్ళని కూడా కొద్దిగా లేక వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని అందరినీ సమానంగా చూడాలి. థ్యాంక్స్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? కిరాణం. గ్రామం, మండలం? మూతే, సిరికొండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈయన పెట్టిన బస్సు వల్ల చాలా మంది వేస్ట్ ఆగమైపోతారు. అదే 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి బస్సు ఫ్రీ పెట్టండి. ఈ మామూలుగా బస్సు ఛార్జీలు తీసుకుంటే ఈ ఛార్జీలు పెట్టుకుంటే రోజుకొక ఊరికి 80 ఇండ్లు వస్తాయి. ఈ 3 కోట్ల ఖర్చు పెట్టేస్తే ఊరికి ఒక 80 ఇండ్లు వస్తాయి. ఈయన సంవత్సరంన్నర పాలనలో సగం ఊర్లకి, ఈయన రాష్ట్రంలో సగం ఇండ్లు పూర్తయ్యాయి. ఇలాంటి పనులు చేయకుండా వేస్ట్గా వైన్స్ పెంచడం, బంధు పెంచడం, మిగతా అన్ని పెంచి ఆగమగం జనాలు చేసే బదులు ఈ బస్సు ఒకటి తీసేసి 60 సంవత్సరాలకు బస్సు ఫ్రీ పెట్టేసి, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి బస్సు ఫ్రీ పెట్టేసి మిగతా వాళ్ళకి ఛార్జీలు పెట్టేస్తే కొంత గవర్నమెంట్ లాభపడుతుంది. వృధాగా తిప్పటం అవుతుంది, బస్సులు జనాన్ని ఆగం చేస్తుంది, ఖర్చులు జనం మీద భారం పెట్టడం అయిపోతుంది. ఇలాంటిది మంచిగా ఆలోచనలు పెట్టి ఇప్పుడు అంటే కొన్ని పథకాలు పెట్టుది. ఈ వేస్ట్ పథకం బస్సు వల్ల డ్రైవర్కి జీతాలు ఇవ్వాలి, డీజిల్ పోయాలి, బస్సు మెయింటెనెన్స్ చూసుకోవాలి, ఎన్నో ఖర్చులు వస్తాయి. దాని మీద ఈ ఖర్చులన్నీ వేస్ట్గా అయిపోతుంది కదా. అదే నువ్వు వేరే పథకాలు పెట్టి వాటి మీద వేయి, జిఎస్టీ వేసి ఏదన్నా వేసేసి లాభపడు. గవర్నమెంట్ లాభం చేయి, నీకు ఎవరు వద్దంటలే. కానీ ఈ బస్సులు బంద్ చేసి ఊరికి ఒక 80 ఇండ్లు వస్తాయి ఒక రోజు బస్సు ఖర్చు పెడితే. అట్లాంటి అని మంచిగా చేసి ఈ బస్సు ఖర్చు చేసి 80 ఇండ్లు ఇవ్వండి. ఊరికి ఒక్క రోజు డబ్బులు, బస్సులో ఖర్చు అయ్యే డబ్బులు 80 ఇండ్లు వస్తాయి ఊరికి. అలాంటి పథకం పెట్టమనండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఏం చేసిందంటే ఈయన లెక్కనే ఒంటెత్తి పోకడ పోయిండు. ఏది దళిత బంద్ అని, బీసీ బంద్ అని అవన్నీ చేసే వరకు ఆయనకు కొన్ని రోజులు ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారు. తర్వాత ఈయనకు వచ్చే సంవత్సరాలకు ఈయనకు బుద్ధి చెప్తారు. అదే కొంచెం ఈయన మీద బెటర్ కేసీఆర్. కొన్ని పనులలో బెటర్ చేసిండు అనుకో. ఆయన వల్ల మోసం ఏంటంటే దళిత బంధు ఒకటి ఆయన చేసుకుంది, బీసీ బంధు ఒకటి. 1000 మంది ఉంటే ఒక్కరికి ఇచ్చేసరికి మిగతా వాళ్ళంతా ఎఫెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ. నమస్తే అమ్మా.
అవును, మాకు పింఛన్ రావట్లేదు. మా ఆయన చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. మాకు డెత్ సర్టిఫికెట్ కూడా వచ్చింది. ఇంతవరకు మాకు పింఛన్ ఇస్తానని ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు పింఛన్లు ఇస్తానని మాకు ఓటేయని మాకు గూడానికి వచ్చారు. పద్మావతి వాళ్ళ పార్టీ వాళ్ళు ఆ ఇంటింటికి 2500 మీకు ఇస్తాను, ఫ్రీ ఇస్తామా మీరు మహిళలకి అని చెప్పారు. మళ్ళీ గ్యాస్ ఫ్రీ అని చెప్పారు. గ్యాస్ ఇవ్వలేదు, మాకు ఇంటింటికి 2500 కూడా ఇవ్వలేదు. వాళ్ళు గెలిచిన దాకా మాకు ఇస్తామని చెప్పారు. మాకు ఏ కూడా చెందలేదు సార్. మాకు పింఛన్ కూడా రావట్లేదు. మాకు ఏమీ లేదు, ఎగసామీ లేదు, ఏమీ లేదు. మేము కూలి చేసుకొని బతికేవాళ్ళం. మేము ఎప్పుడు ఇంకా కూలి చేసుకునే బతుకుతాం. రెక్కల కష్టం మీద మాకు రెక్కలే ఉన్నాయి. ఇప్పుడు మాకు మా ఆయన లేడు, ఏం లేదు. మా అబ్బాయి ఒక్కడు, నా కొడుకు, 2 బిడ్డలు పెళ్లి చేసిన సార్. నాకు పింఛన్ రావట్లేదు, ఏం లేదు. నాకు పింఛన్ రావాలని నేను చాలా తిరిగిన సార్. పోయిన సంవత్సరం ఎండాకాలం సాయంత్రం, ఒక సంవత్సరం సాయంత్రం సర్టిఫికెట్ కోసం తిరిగితే అది వచ్చింది. అది వచ్చినాక మళ్ళీ పింఛన్ పెట్టుకుంటే విడుదల చేయలేదు. ఇంకా పైన ఆయన టీం రాలేదు. టీం వస్తేనే పింఛన్ ఇడుస్తాము. ఇప్పుడు టీం వచ్చిన దాకా మీరు ఆగండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు వెయిటింగ్ చేయాలండి సార్, చెప్పండి మీరు. మేమేం తిని బతకాలి? మాకు చేత కావట్లేదు పొలం పెంచేయటానికి. నాకు నడుము నొప్పి వచ్చింది సార్, ఇది అరిగిపోయింది, మందులు తింటున్నా, బాగలేదు నా పరిస్థితి. నా కొడుకు ఏర్పడ్డాడు, పెళ్లి చేసుకున్న సంవత్సరం అవుతుంది సార్. ఆయన గుంటూరులో పోయి బతుకుతున్నాడు. నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు సార్. నా కొడుకు పోయి అక్కడ ఉంటున్నాడు. మా ఆడపిల్లలు 2 ఉంటే పెళ్ళిళ్ళు చేసింది సార్. వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లలు వాళ్ళు బాగానే బతుకుతున్నారు. నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటం? కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే చేశారు. పింఛన్లు ఇచ్చారు, బాగానే రోడ్లు పోపించారు. మాకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి సార్. మాకు ఇప్పుడు మా గూడానికి కూడా నీళ్ళు లేకుంటే నీళ్ళు సౌకర్యం కూడా మా కేసీఆర్ గారు ఇచ్చారు. మాకు బోర్ కూడా వేయించారు. మా సర్పంచ్ గారు మాకు బోర్ ఇప్పించారు. కరెంటు కాలిపోతే కూడా మాకు మంచిగా బోర్ వేయించారు. మళ్ళీ మోటార్ కాలిపోయినా కానీ మాకు ఇది చేశారు, సౌకర్యం చేశారు. మాకు ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ చేశారు మాకు. ఇప్పుడు మాకు ఈ ఇబ్బంది ఏం లేదు. మాకు పింఛన్ పింఛన్ ఇప్పిస్తే మాకు చాలు సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. థ్యాంక్స్ అమ్మ.